భారత్ బంగ్లాదేశ్ మధ్య కంచె నిర్మాణాన్ని అడ్డుకోవడానికి పాకిస్తాన్కు చెందిన జమాతే ఇస్లామీనే ప్రధాన కారణమా? ఉగ్రవాదుల కోసమే ఈ కంచె నిర్మాణాన్ని అడ్డుకుంటుందా? ఏకంగా భారత హైకమిషనర్ని సమన్ చేయడం వెనుక ఆంతర్యమేంటి? పాకిస్తాన్ మెప్పు కోసమే బంగ్లాదేశ్ ఈ పనికి పాల్పడుతుందా అనే అనుమానాలన్నీ ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. ప్రస్తుతం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద కంచె వివాదం ముదురుతోంది. భారత్ నిర్మిస్తున్న కంచెను అడ్డుకునేందుకు బంగ్లాదేశ్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఆ దేశ ఆర్మీతో సహా తాత్కాలిక ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు సైతం కంచె నిర్మాణాన్ని అడ్డుకునేందుకు భారత్పై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏకంగా భారత హైకమిషనర్ని పిలిపించుకొని బంగ్లాదేశ్ ఆందోళన వ్యక్తం చేసిందంటే పరిస్థితి ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల భారత్ నిర్మిస్తున్న కంచెను బంగ్లాదేశ్ ఆర్మీ బీజేపీ అడ్డుకుంటుంది. భారత్ తమ భూభాగంలోకి చొరబడి కంచెను నిర్మిస్తోందని, ఇది అంతర్జాతీయ ఒప్పందాలకు విరుద్ధమని చెబుతోంది. దీంతో ఇరు దేశాల సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలకు దారితీస్తుంది. భారత ఆర్మీ వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. తాము కంచెను సరైన చోటే నిర్మిస్తున్నామని, దీన్ని అడ్డుకోవడానికి బంగ్లాదేశ్కు ఎటువంటి హక్కు లేదని చెబుతోంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సరిహద్దుల వద్ద అయితే భారత ఆర్మీకి తోడుగా స్థానిక యువత కూడా కత్తులు పట్టుకొని వచ్చారు. అయితే ఇదే సమయంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాగైనా కంచె నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఏకంగా భారత హైకమిషనర్కే సమన్లు జారీ చేసింది. భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మ వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. ఇది అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడమే అని తెలిపింది. అయితే ఇరు దేశాల మధ్య కంచె ఎంతవరకు ఉంది చూద్దాం. బంగ్లాదేశ్తో మన దేశానికి 4156 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అందులో ఇప్పటికే 3271 కిలోమీటర్ల మేర కంచె ఉంది. మరో 885 కిలోమీటర్ల సరిహద్దుకు కంచె లేదు. ఈ సరిహద్దుల వద్ద కంచె నిర్మాణానికి భారత్కు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్తో పంచుకుంటున్న సరిహద్దులో నదులు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్కు బంగ్లాదేశ్కు మధ్య 913 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఇందులో 550 కిలోమీటర్లు మాత్రమే భూతల సరిహద్దు ఉంది. మిగిలిన 350 కిలోమీటర్ల మేర నదీ సరిహద్దు ఉంది. ఇది కంచె నిర్మాణానికి సంబంధించి అనేక సవాళ్లు విసురుతుంది. ముఖ్యంగా నదులు సరిహద్దులుగా ఉన్నప్పుడు కంచె నిర్మాణం అత్యంత కష్టతరమైన పని. ఈ నది మధ్య భాగాన్ని అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తారు కాబట్టి మధ్య భాగంలో కంచెను ఏర్పాటు చేయలేరు. దీనికి తోడు నదీ తీరం దగ్గర పెట్రోలింగ్ నిర్వహించడానికి కూడా సరైన రోడ్లు సదుపాయాలు లేవు. దీనివల్ల పెట్రోలింగ్ నిర్వహించడానికి కూడా కష్టమవుతుంది. ఈ లూప్ హోల్స్ ను ఉపయోగించుకుని స్మగ్లర్లు ఈ 350 కిలోమీటర్ల సరిహద్దును తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం 2023లో ఆగస్టు నుండి డిసెంబర్ మధ్య అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న 394 మంది భారతీయ స్మగ్లర్లతో కలిపి 833 మంది బంగ్లాదేశీలు పట్టుబడ్డారు. 2024లో 245 మంది భారతీయులు, 1102 మంది బంగ్లాదేశీలు పట్టుబడ్డారు. వీరంతా సరిహద్దుల వద్ద డ్రగ్స్, అక్రమ ఆయుధాల రవాణాకు పాల్పడుతున్నారు. దీనికి తోడు పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ కు గోవుల స్మగ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతుంది. గోవుల అక్రమ రవాణాకు సంబంధించి అనేక రాకెట్లు బయటపడ్డాయి. మన దేశంలో ప్రభుత్వాలు గోవుల పెంపకానికి సబ్సిడీ ఇస్తున్నాయి. వీటి ద్వారా వాటి పెంపకానికి తక్కువ ఖర్చు అవుతుంది. ఇవి పూర్తిగా పెరిగాక స్మగ్లర్లు వీటిని బంగ్లాదేశ్కు తరలిస్తున్నారు. తద్వారా భారీగా రొక్కం సంపాదిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా రీజియన్తో పాటు నార్త్ 24 పరగణ జిల్లాలో కంచె నిర్మాణంపై భారతీయుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అక్కడ స్థానికంగా స్మగ్లర్ల ప్రభావం ఎక్కువ. అంతేకాదు అక్కడ ఉన్న బోర్డర్ వల్ల అటు నుంచి ప్రజలు మన దేశానికి, మన దేశపు ప్రజలు బంగ్లాదేశ్లోకి వెళ్లి రోజువారీ కూలీ పనులు చేసుకుంటారు. దీనివల్ల కంచె నిర్మాణం పూర్తయితే తమ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా చొరబాట్లు మరింత ఎక్కువవుతున్నాయి. దీనికి తోడు ఇప్పటి వరకు ఉన్న కంచె కూడా అంతగా పటిష్టంగా లేదు. భారత్, పాకిస్తాన్ మధ్య తొలి నుంచి ఘర్షణ ఉండడం వల్ల ఇరు దేశాల మధ్య పటిష్టమైన కంచె నిర్మాణం జరిగింది. చీమ చిటుక్కుమన్న పట్టుకునే లేజర్ వ్యవస్థ ఉంది. అనునిత్యం అక్కడ పహారా ఉంటుంది. కానీ బంగ్లాదేశ్ బోర్డర్ వద్ద ఆ వ్యవస్థ లేదు. తొలి నుంచి ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి ఘర్షణ వాతావరణం లేని కారణంగా తాత్కాలిక కంచె మాత్రమే ఉంది. దీన్నే పోరస్ బోర్డర్ అంటారు. ఇరు దేశాల మధ్య కూడా ప్రజల రాకపోకలు అనునిత్యం జరుగుతుంటాయి. కొన్ని చోట్ల కంచె కొద్దిగా పటిష్టంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ వాటిని అత్యంత సులువుగా దాటవచ్చని బంగ్లాదేశ్ యూట్యూబర్లు వీడియోలు తీసి మరీ పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇదంతా ఒకప్పుడు బాగానే సాగింది. కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవు. అందుకే ఈ సరిహద్దు కంచె నిర్మాణాన్ని వేగవంతం చేస్తుంది మోదీ ప్రభుత్వం. అయితే ఈ కంచె నిర్మాణాన్ని బంగ్లాదేశ్ ఎందుకు అడ్డుకుంటుంది చూద్దాం. బంగ్లాదేశ్లో షేక్ హసీనా గద్దె దిగినప్పటి నుంచి ఆ దేశ విదేశాంగ విధానం పూర్తిగా మారిపోయింది. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి భారత వ్యతిరేక విధానాలను ఎక్కువగా అవలంబిస్తున్నారు. అక్కడ మైనార్టీలైన హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటున్నారు. దీంతో పాటు భారత్ను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే మన దేశానికి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు యూనస్.
ఈ భారత వ్యతిరేక నిర్ణయాలకు మన దేశం షేక్ హసీనాకు ఆశ్రయం కల్పించడమే బూచిగా చూపుతూ వస్తున్నా దీని వెనుక అతిపెద్ద కుట్రే దాగి ఉంది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని పాకిస్తాన్కు చెందిన జమాతే ఇస్లామీ తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఈ సంస్థ ఉగ్రవాద భావజాలాన్ని కలిగి ఉంది. ఇది ఆ దేశంలోని ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంది. అక్కడ హిందువులపై జరుగుతున్న దాడుల వెనుక కూడా ఈ సంస్థదే కీలక పాత్ర. ఈ సంస్థది ఉగ్రవాద భావజాలం కావడంతో దానికి భారత్ అంటే గిట్టదు. ఇన్నాళ్లు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసిన ఈ సంస్థ అక్కడ ఎన్నో ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించింది. జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిద్దీన్ వంటి సంస్థలను ప్రోత్సహించింది. అయితే ఇప్పటిదాకా పాకిస్తాన్, భారత్ మధ్య పటిష్టమైన కంచె ఉండడంతో వీరి ఆటలకు అడ్డుకట్టపడుతూ వచ్చింది. కానీ మారిన అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇప్పుడు వీటికి బంగ్లాదేశ్ ఒక ఆశాకిరణంగా మారింది. దీనికి మరో కారణమూ లేకపోలేదు. ప్రస్తుతం పాకిస్తాన్కు అంతర్జాతీయంగా అనేక చిక్కులు ఉన్నాయి. ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న తీరును భారత్ ఎండగడుతుంది. ప్రపంచ దేశాలన్నిటి ముందు ఆ దేశాన్ని ఏకాకిని చేస్తుంది. దీంతో పాటు ఇప్పుడు అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో పాకిస్తాన్ మరిన్ని చిక్కుముడులు ఏర్పడతాయి. ఉగ్రవాద విషయంలో తీరు మార్చుకోకుంటే ఇక ఆ దేశం పరిస్థితి అధోగతి పాలు కావడం ఖాయమంటారు విశ్లేషకులు. దీనివల్లే ఉగ్రవాద సంస్థలు కూడా బంగ్లాదేశ్ను ఆశ్రయించే అవకాశం ఉంది. ఇందుకు జమాతే ఇస్లామీ ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే దీనికోసం ఆయుధాల రవాణా జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇన్నాళ్లు పాక్, బంగ్లాదేశ్ మధ్య వాణిజ్య సంబంధాలు లేవు. కానీ ఇప్పుడు ఇరు దేశాల మధ్య వాణిజ్య నౌకల అనుసంధానం జరగడంతో వాటి కంటైనర్లలో ఆయుధాలు కూడా తరలి వెళ్లినట్లు సమాచారం. వీటిని భారత్ పైకి ఎగదోసేందుకు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే సరిహద్దు వద్ద కంచె నిర్మాణం పూర్తయితే వీరి ఆటలకు అడ్డుకట్టపడుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి అడ్డుకుంటున్నాయి. అయితే దీనిపై భారత్ కూడా అంతే కఠినంగానే వ్యవహరిస్తుంది. కంచె నిర్మించే వరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.